ప్రతి ప్రేమ జంట సీతారాములు కాకపోయినా వాళ్ళు గెలిపించడానికి మాత్రం నువ్వే ఉండాలి. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. బాధపడకు ధరణి, నువ్వు అన్నవన్నీ నాకు తెలియనివా చెప్పు. నా గాజులున్నాయి కదా అని ఆ ధైర్యంతోనే అన్నాను. ఆ దేశముఖి దగ్గర ఎలాంటి మాట రాదు. నువ్వు నిబ్బరంగా ఉండమ్మా. నీ గాజులిస్తే అందరికీ నీ గాజులని తెలిసిపోతుంది కదమ్మా. ఒకటి చెయ్యబోయి మరొక ఉపద్రవాన్ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది కదా. వద్దులేమ్మా. అవును బామ్మా, కొత్త గాజులని చెప్పి పాత గాజులిస్తున్నారేంటి అని వచ్చిన వాళ్ళు అడిగితే ఆవిడ ఖచ్చితంగా రచ్చ చేస్తుంది. కావాలంటే కీర్తి కోసం కొన్న గాజులున్నాయి కదా, అవి ఇచ్చేయండి. తనకి మళ్ళీ నిదానంగా చేయించొచ్చు. నోర్బోయ్, ఇప్పటి వరకు చేసింది చాలదన్నట్టు మళ్ళీ ఉచిత సలహాలు ఇవ్వాలని చూడకు. సైలెంట్గా ఉండు. మీద ప్రేమతో తెచ్చిన గాజుల్ని ఇప్పుడు ఇలా వాడుకోవాల్సి వస్తుందన్న ఊహ కూడా లేదు. అది కాదు ధరణి, నా మాట ఒక్కసారి విను. వద్దమ్మా, నువ్వన్నట్టుగా చేయడం నాకిష్టం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దీపని కసిరి పంపించాను. కానీ దేవికకి బంగారం పెడతామని అమ్మ మాటిచ్చేసింది. పెళ్లి బాధ్యతలు నేను తీసుకున్నాను. ఇప్పుడు ఆలోచిస్తుంటే దీపన్నట్టు గాజుల గురించి కీర్తిని అడగడం తప్ప వేరే ఆప్షన్ కనబడటం లేదు. ఈ కీర్తి ఎక్కడికెళ్ళిందో ఏంటో. ఫ్రెండ్స్ని తీసుకొస్తానని వెళ్ళి ఇంకా రాలేదు. ఆ మహానుభావుడైతే అడ్రస్ లేకుండా పోయాడు. ఏంటే? ఎట్టి పరిస్థితుల్లోనూ నాన్న విషయం చెప్పకూడదు. ఏంటే? ఎప్పుడనగా వెళ్ళావు, ఇప్పుడా వచ్చేది? మీ ఫ్రెండ్కి అడ్రస్ చూపించడానికి గంట టైం పట్టిందా? గాజుల అమ్మ చూస్తే ఎక్కడికి తీసుకెళ్తున్నావని ఆరా తీస్తుంది. ఎలా కవర్ చేయాలి? కీర్తి చేతిలో బంగారు గాజులున్నాయేంటి? అంటే దేశముఖి గారు దేవికకి బంగారం పెట్టాలన్న మాటల్ని ఎవరో తనకి చెప్పినట్టున్నారు. పోనీలే, మంచిదే అయింది. అందుకే ఇంటి పరువు నిలబెట్టడం కోసం ఆ గాజుల్ని నాకివ్వడానికే బయటకు తీసినట్టుంది. నా కీర్తి బంగారం. నువ్వు నా కడుపున పుట్టినందుకు నాకు చాలా గర్వంగా ఉంది కీర్తి. నేను నోరు తెరిచి సమస్య ఇది అని చెప్పకముందే నా మనసెరిగి సమస్యకి పరిష్కారం చూపెట్టాలని చూశావు. ఇంత చిన్న వయసులో నాకన్నా గొప్పగా ఆలోచించిన నీ పెద్ద మనసుని ఎంత పొగిడినా తక్కువే. దేని గురించమ్మా నువ్వు మాట్లాడేది? పుట్టింటి వాళ్ల తరపున దేవికకి ఎంతో కొంత బంగారం పెట్టాలని వచ్చిన బంధువులందరి ముందు ఆ దేశముఖి గారు అన్నారు కదా. మై గాడ్, అంటే అమ్మ ఈ గాజుల్ని దేవిక పిన్నికి పెట్టాలనుకుంటుందా? ఉన్న పళంగా బంగారం పెట్టడానికి మన దగ్గర పైసా లేదు. ఇప్పుడేం చేయాలరా భగవంతుడా అనుకుంటుంటే టక్కున నీకు తెచ్చిన గాజులు గుర్తుకొచ్చాయి. గాజులిమ్మని నిన్ను అడిగితే ఎలా అర్థం చేసుకుంటావో ఏమో అన్న భయంతో అడిగే సాహసం చేయలేకపోయాను. కానీ అడగకుండానే నువ్వే గాజులివ్వడానికి ముందుకొచ్చావు చూడు, అది నాకెంతో గర్వంగా ఉందమ్మా. కూతురు పుట్టి అమ్మకి స్నేహితురాలవుతుంది, కొడుకు పుట్టి నాన్నకు శత్రువు అవుతాడన్న సామెతని నువ్వు నిజం చేశావు. నా గుండెల మీద భారం తీర్చడానికి, ఈ ఇంటి పరువు కాపాడడానికి నువ్వు పుట్టావమ్మా. ఇలా ఇవ్వమ్మా.
నువ్వు పొరపాటు పడ్డావు. ఈ గాజులు బయటికి తీసింది పిన్నికివ్వడం కోసం కాదు. మరి దేనికోసం తీసావు? ఇవి అమ్మి నాన్నని బయటికి తేవాలమ్మా. లేదంటే నాన్న జైల్లోనే ఉన్నాడన్న సంగతి అందరికీ తెలిసిపోయి మనం ఎంతగానో కష్టపడుతున్న ఇంటి పరువు పోతుంది. చెప్పు కీర్తి, గాజులు దేనికోసం తీసావో చెప్పు. ఇప్పుడు నా పరిస్థితి ముందు నువ్వు వెనక గొయ్యన్నట్టుంది. నగలు ఇవ్వకుండా వెళ్ళిపోతే నన్ను అపార్థం చేసుకుంటామేమో అని ఆలోచిస్తున్నానమ్మా. అపార్థం చేసుకోవడం ఏంటి? ఇప్పుడు నా పరిస్థితి అబద్ధం ఆడకూడదు, నిజం చెప్పకూడదు, నిశ్శబ్దంగా ఉండకూడదు అన్నట్టుంది. దేవుడా, ఇలాంటి విషమ పరిస్థితి ఒకటి వస్తుందని కల్లో కూడా నేను అనుకోలేదు. ఏంటంటో చెప్తున్నా? నాకంతా అయోమయంగా ఉంది కీర్తి. అమ్మా, కొత్త నగలు ఇప్పుడు కొనాలంటే మనలాంటి వాళ్ళకి అసాధ్యమైన పని. దయచేసి ఈ నగలు ఇవ్వమని అడక్కు. ఎంత మాట నా కీర్తి! నువ్విలా అన్నావంటే నమ్మలేకపోతున్నాను. అవునమ్మా, అందరి ఆడపిల్లలాగానే నాకు కూడా బంగారం అంటే ఇష్టం, వ్యామోహం ఉన్నాయి. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పరిస్థితుల్లో ఈ గాజులు వస్తే మళ్ళీ గోల్డ్ కొనడం జరగని పని. అందుకే ఇవ్వను అంటున్నాను. ఏంటి ఇవ్వవా? ఇలా మారిపోయావేంటి కీర్తి? మరి అంత వ్యామోహం ఉన్నదానివి వీటిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఇంట్లో పెళ్ళుంది కదా, ఇంట్లోకి ఎవరెవరో వచ్చి వెళ్తూ ఉంటారు. ఒకవేళ దొంగతనం జరిగి ఈ గాజులు పోయాయి అనుకో, ఎవరు నన్ను అడుగుతావు? ఎవరు నన్ను అనుమానిస్తావు? అందుకే సేఫ్గా ఉంటుందని బ్యాంక్ లాకర్లో ఉంచుదామని తీసుకెళ్తున్నాను. నన్ను ఆపాలని చూడకమ్మా.